తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి మొదలైపోయింది. దీంతో తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు జనం క్యూ కడుతున్నారు. సిటీల నుంచి పల్లెలకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దసరా పండుగకు ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా 6,100 బస్ సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్తో పాటు భద్రతా చర్యలను దృష్టిలో ఉంచుకుని సర్వీసులను పెంచింది. దసరాకు ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీసెస్పై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. పండుగలు వస్తున్నాయంటే జనం పల్లెబాట పడతారు. మరీ ముఖ్యంగా దసరా సమయంలో తెలుగు రాష్ట్రాల్లో నివసించేవారు తప్పనిసరిగా స్వగ్రామాలకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోతాయి. దీన్ని అదునుగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ జనాన్ని దోచుకుంటున్నాయి. ఒక్కో సీజన్లో ఒక్కో రకంగా దోపిడీ జరుగుతూ ఉంటుంది. బస్సుల్లో తరచుగా వెళ్లే వాళ్ళకి ఇది ఖచ్చితంగా అనుభవం అయి ఉంటుంది. విజయవాడ వెళ్ళడానికి 5,000 పే చేసిన రోజు ఉంటుంది. వైజాగ్ వెళ్ళడానికి 7,000, 8,000 ఛార్జ్ చేసిన రోజులు ఉంటాయి. సో ఇలా ఒక తీరుతెన్ను లేకుండా టికెట్ రేట్లు పెంచుతూ ప్రైవేట్ ట్రావెల్స్ లూటీ చేస్తూ ఉంటాయి. ఏదైనా కొత్త అకేషన్ వచ్చిందంటే టికెట్ల రేట్లు పెంచి దండుకుంటూ ఉంటాయి. ప్రయాణికులకు సైతం వేరే ఆప్షన్ కూడా ఉండకపోవడంతో కష్టమైన ఎక్కువ డబ్బు పే చేయాల్సి వచ్చినా కూడా పే చేసి వాటిలోనే ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో వీటికి చెక్ పెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ రెడీ అయినట్లు కనపడుతోంది. దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మెరుగైన ప్రభుత్వ రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరాకు ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసి తీసుకొచ్చింది. అక్టోబర్ 4 నుంచి 20వ తేదీ వరకు మొత్తం 6,100 సర్వీసులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. దసరా ఉత్సవాలకు సంబంధించి ఇంద్రకీలాద్రిపైకి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆర్టీసీ తరపు నుంచి అయితే కనుక బస్సులను ఏర్పాట్లు చేస్తుంది. దానికి సౌకర్యాలకు సంబంధించి అయితే బిగ్ టీవీ స్టోరీని అయితే కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్ళాం. అంటే ఎలా అనిపిస్తుంది? బస్సులన్నీ కూడా ఉపయోగకరంగా ఉన్నట్టే కదా. ప్రయాణికులకు రద్దీ దైవ దర్శనకు వచ్చే వాళ్ళకి వీలుగా కల్పించినట్లే కదా ప్రభుత్వం. రేపు నుంచి స్టార్ట్. అవును, అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకమైనది. పర్వాలేదు. ఈ గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రజలకు మేలు చేయడానికి ఉన్నది. అది విజయవాడలో ప్రత్యేకంగా ఇంద్రకీలాద్రి పైన దసరా ఉత్సవాలు అనేది స్పెషల్గా జరుగుతాయి. దానికోసం వేరే వేరే రాష్ట్రాల నుంచి కానీ చాలా దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇలా ఆర్టీసీ ఇలాంటి చర్యలు తీసుకోవడానికి మంచి నిర్ణయమే. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమయానుగుణంగా బస్సులు కేటాయించడం, దైవ దర్శనానికి కేటాయించడం అనేది మంచి నిర్ణయమే. రాష్ట్ర ప్రభుత్వం ఆశించవలసిన విషయమే మనకు ఇది. ఆర్టీసీ పరంగా కూడా గొప్ప మంచి నిర్ణయం తీసుకున్నట్టే. కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయం. అంతా సౌకర్యంగా బాగానే జరుగుతాయి. ఏం ఇది లేదు. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నీ బాగానే జరుగుతాయి. ఈసారి దసరా ఎలా ఉండబోతుంది? బాగా జరుగుతుంది. నిరుడి కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది. వరదలు వచ్చినా ఏమొచ్చినా అన్నీ బాగానే జరుగుతాయి. 6,100 బస్సులు ఏర్పాటు చేశారు ప్రభుత్వం. మరి డబ్బులు కట్టాము, టిక్కెట్లు తీసాము, డబ్బులు కట్టాము. ఊరికనే మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళలేదమ్మా. డబ్బులు కట్టాము, అన్నిటికీ డబ్బులేనా. పాసుకెళ్తే డబ్బులు. ఏలూరు నుంచి వచ్చాం అమ్మని చూద్దామని. దసరాకు వేసిన స్పెషల్ బస్సుల్లో అధిక ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ 6,100 ప్రత్యేక బస్సులు ఏపీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మం వంటి రూట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఏపీలోని ఇతర జిల్లాలతో పాటుగా తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్ సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ తెలిపారు. ముస్తాబవుతోంది. దీనికి సంబంధించి ఆర్టీసీ తరపు నుంచి అయితే కనుక కొన్ని బస్సులను నియమించడం పట్ల ఎన్టీఆర్ జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు అనేవి చేస్తుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి రీజనల్ మేనేజర్ ఎంవై దానం గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎన్టీఆర్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని బస్సులని నియమించారు సార్ భక్తులకు? దసరా ఉత్సవాలు పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి సుమారు 11 బస్సులు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 బస్సులని ప్లాన్ చేయడం జరిగిందమ్మా. ముఖ్యంగా మనకి విజయవాడ నుంచి హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, అలాగే మన రూరల్ ఏరియాస్ అయినటువంటి కాకినాడ, రాజమండ్రి, భీమవరం,
ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకి ఎక్కువ మనకి ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రత్యేకమైన బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రైవేట్ బస్సుల్లో అయితే ఛార్జెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి చాలామంది అవి ప్రిఫర్ చేయరు. ఇప్పుడు గవర్నమెంటే 6,100 బస్సులను ఏర్పాటు చేస్తుందంటే దాని తగిన ధర కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఎంత రేట్తో ఆ టికెట్ని వినియోగం చేసుకునే అవకాశం? ఏపీఎస్ఆర్టీసీ నార్మల్ ఫేర్ తోటే ఈ స్పెషల్ బస్సులు అన్నీ కూడా ఆపరేట్ అవుతున్నాయి. ఏమి అడిషనల్ ఫేర్ లేదు. గతంతో పోల్చుకుంటే ఈసారి బస్సుల ఏర్పాట్లు కానీ లేకపోతే దానికి సంబంధించిన సౌకర్యాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అంటారు భక్తులు? సో ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పుడు గతంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 100 కొత్త బస్సులు వచ్చినాయి. వాటితో పాటు ఇంకా మా దగ్గర ఉన్న స్పేర్ బస్సులు కానీ కలిపి సుమారు ఓన్లీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచే 1,100 బస్సులని ప్లాన్ చేసాం. అలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 బస్సులు హెడ్ ఆఫీస్ వాళ్ళు ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఒక్కదానికి కొత్త బస్సులు 100 బస్సులు తీసుకొచ్చామంటున్నారు. అంటే పాత బస్సులు కూడా ఇందులో ఏమైనా ఉంటాయా? అంటే ఇక్కడిక్కడికి తిరగడానికి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏమైనా కొత్త బస్సులు ఏర్పాటు చేశారు? ఇప్పుడు హైదరాబాదు, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై ఈ ప్రాంతాల నుంచి ప్రయాణికుల కోసం ఆపరేట్ చేసే బస్సులన్నీ కూడా మా దగ్గర ఉన్నటువంటి న్యూ బస్సెస్, ఏసీ బస్సెస్, సూపర్ లగ్జరీ బస్సెస్ మేము ఆపరేట్ చేస్తున్నాం. అంటే ఈ రేట్ అనేది టికెట్ ధరని ఏ విధంగా తీసుకొస్తున్నారు ఈసారి? ఆల్రెడీ ఇందాక అడిగినట్టుగానే ప్రైవేట్ బస్సులతో పోల్చుకుంటే కనుక మన ప్రభుత్వం తరపు నుంచి ఎంత ధరతో అయితే టికెట్ని ఇచ్చారు? ఏపీఎస్ఆర్టీసీ నార్మల్ ఫేర్ తోటే స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అందుకబట్టి ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాం. భక్తుల రద్దీ మేరకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి బస్సులు లాస్ట్ టైం కూడా సరిపోలేదు అన్న కంప్లైంట్ కూడా వచ్చింది కాబట్టి లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి బస్సులు సరిపోవట్లేదా లేకపోతే ఏంటి భక్తులకి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు? లాస్ట్ టైం మేము 900 బస్సులు ప్లాన్ చేసాం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి. కానీ యాక్చువల్గా ఆపరేట్ చేసింది 1,200 బస్సులు ఆపరేట్ చేసాం. అంటే డిమాండ్ కూడా ఎక్కువ వచ్చినప్పుడు బస్సుల సంఖ్య పెంచుతాం. అదేవిధంగా ఇప్పుడు 1,100 బస్సులు ప్లాన్ చేసాం. డిమాండ్ పెరిగితే ఇంకా బస్సుల సర్వీసులు పెంచి ప్రయాణికులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా వరకే 1,200 బస్సులు అంటే ఈసారి 100 బస్సులు కొత్త బస్సులను తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,100 బస్సులు సరిపోతాయి అంటారా? మ్యాక్సిమం సరిపోవచ్చు, అవసరాన్ని బట్టి పెంచుతాం. ఓకే సార్. ఈసారి దసరా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఆర్టీసీ తరఫు నుంచి సపోర్ట్ కానీ లేకపోతే ఇటు సైడ్ నుంచి కానీ ఎలా? దసరా ఈసారి బాగానే ఉండేలా కనిపిస్తుంది. ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా బాగుంటుంది. దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేశాము. కేవలం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ దోపిడీ నుంచి ప్రయాణికులకు సురక్షితమైన లాభసాటి సర్వీసులు అందించాలని, ప్రయాణికులపై అదనపు భారం కాకూడదని దసరా, దీపావళికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులపై ఎలాంటి భారం పడకుండా ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీల్ని వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సంస్థ ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీలపై 10% రాయితీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు. గత ఏడాది ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లను చేసిందో 900 బస్సులని అనుకున్నప్పటికీ కూడా అది భక్తులను బట్టి కూడా ప్రయాణికులను బట్టి కూడా దాని సంఖ్య పెంచాము అని చెప్పేసి దానం రీజనల్ మేనేజర్ మనతో చెప్పిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఏర్పాట్లకు సంబంధించి కూడా 6,100 బస్సులను కూడా గవర్నమెంట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన నేపథ్యంలో అయితే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి 100 కొత్త బస్సులను తీసుకొచ్చామని కూడా చెప్పడం జరుగుతోంది. ఆ 100 కొత్త బస్సులతో పాటు పాత బస్సులను కూడా రిపేర్ చేయించి ఏవైతే ప్రయాణికులకు కానీ భక్తులకు కానీ అటు ఇద్దరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ కూడా ఇటు ఆర్టీసీ కూడా ఆ బస్సులకు సంబంధించి ప్రయాణికులకు సంబంధించి కూడా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అటువైపు దసరా అన్నగానే పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ కూడా పోటెత్తుతారు కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి తోపులాట కానీ బస్సుల్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కూడా ఆర్టీసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తూ కూడా కొత్త బస్సులతో పాటు పాత బస్సులకు సంబంధించి కూడా ప్రయాణికులను ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ రేటుకి సంబంధించి ఏదైతే ధర ఉంటుందో పాత ప్రైవేట్ బస్సులకు సంబంధించిన ధర కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక రీజనబుల్ రేట్ని కూడా ఇస్తున్నట్టుగా కూడా మనతో ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ప్రజెంట్ స్టోరీ.